గురి చేసింది. గత వారం రోజులు జపాన్లోనే ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్. వారం రోజుల నుంచి జూనియర్ ఎన్టీఆర్ జపాన్లోనే ఉన్నారు. నిన్న ఆయన తిరిగి ఇండియాకు వచ్చారు. నిన్నే జపాన్ని భారీ భూకంపం వణికించింది. జపాన్లో 7.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించడంతో అక్కడ కమ్యూనికేషన్ రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. జనాలందరూ కూడా ఇప్పుడు అక్కడ రోడ్లపైనే ఉన్నారు. ఆ వార్త చూసిన వెంటనే హృదయం చలించిపోయింది అంటూ, షాకు గురయ్యాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. గత వారం రోజుల నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడైతే ఉన్నారో, జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడి నుంచి అయితే ఆయన ఇండియాకు తిరిగి వచ్చారో ఆ దేశం ఇప్పుడు భూకంప కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతుంది. అక్కడ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు, ఇబ్బందులకు గురవుతున్నారు అనే వార్త తెలిసిన వెంటనే హృదయం చలించిపోయిందని చెప్పారు. అయినప్పటికీ కూడా అక్కడి ప్రజలు చూపిస్తున్నటువంటి ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే అంటూ ఆయన ట్వీట్ చేశారు. పెను విపత్తు సమయంలోనూ అక్కడ ప్రజలు చాలా దృఢంగా ఉన్నారు అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టుగా ట్వీట్ చేశారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కు వారం రోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్ జపాన్కి వెళ్లారు. జపాన్లో భూకంప వార్తలతో జూనియర్ ఎన్టీఆర్ ఆందోళన చెందారు. వారం రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ జపాన్లోని ఉండి నిన్ననే ఆయన తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత వారం రోజులుగా ఆయన గడుపుతున్న దేశం భూకంపంతో విలవిల్లాడింది. భూకంపం కారణంగా ఇబ్బందులు పడుతోందని